మండలం పీచ్పల్లె జిల్లా కరీంనగర్ పీచ్పల్లె గ్రామ పంచాయతీ దాదాపు 28 ఇయర్స్ అవుతుంది. గ్రామ పంచాయతీ కొరకు మేము ప్రయత్నం చేసి జంగపల్లి నుంచి డివైడ్ చేసింది నేను ఇంకా మా వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి మేము పొలిటికల్గానే ఉన్నాం. 2 సార్లు ఇనార్మాజ్ చేసినాం గ్రామ పంచాయతీ. ఇది 3వసారి. ఈ ఇనార్మాజ్ చేస్తే గ్రామానికి ఏం లాభం వస్తుంది అనేది ప్రజలకు మా పీచ్పల్లె విలేజ్లో అందరికీ తెలుసు. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఇనార్మస్ కావాలనే ఉద్దేశంగా ఇంకా 3 ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒప్పించి డెవలప్మెంట్ కావాలని చెప్పి ఎవరైతే పని చేస్తారనేది ఆలోచించి అందరు గ్రామ ప్రజలందరూ కలిసి నిర్ణయం చేయవలసి వచ్చింది. నిర్ణయం చేసి ఇనార్మస్ చేస్తున్నాం. డెవలప్మెంట్ కొరకు మాకు మెయిన్ డెవలప్మెంట్ అంటే ఐకేపీ సెంటర్ ఒకటి ఉన్నది, ప్రజలకు అవకాశం. ఇంకొకటి మినరల్ వాటర్ ప్లాంటు ఇదివరకు ఉండే, మేము ఫస్ట్ ఇనార్మస్ అయినప్పుడు తెచ్చుకున్నాం, అది ఖరాబ్ అయింది. దాన్ని మళ్ళా కొత్తది పెట్టాలని చెప్పి ఇంకొకటి గ్రామ పంచాయతీ కొంచెం వర్క్ ఉన్నది. అదొకటి రెవెన్యూ భూములు కూడా డివైడ్ చేయాలని, మాకు రెవెన్యూ ఆదాయం వస్తలేదు, పక్క విలేజ్లో పోతుంది, దాన్ని కూడా డివైడ్ చేయాలని చెప్పి ఇవన్నీ మేము కోరుతున్నాము. ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము కోరుతున్నాము. మాకు విలేజ్ డెవలప్మెంట్ కొరకు అందరూ మా ప్రజలందరూ కలిసి నన్ను ఇనార్మస్గా ఎన్నుకున్నారు. దానికి నేను పనిచేస్తానని చెప్పి ఖాయంగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి నమ్మకం కొద్దీ నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నెరవేరుస్తానని చెప్పి ఎమ్మెల్యే సాబ్ కానీ ఎంపీ సాబ్ కానీ దగ్గరికి పోయి మాట్లాడతామని చెప్పి ఇనార్మస్ కూడా ఎంపీ సాబ్ ప్రకటించిండు, ఎమ్మెల్యే సాబ్ ప్రకటించింది. ఇద్దరు మాకు విలేజ్కి డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పి ఇనార్మస్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరైనా పార్టీలు ఉన్నారా? మీరైనా పార్టీ బీజేపీ పార్టీలు పార్టీ సపోర్ట్ అంటే ఇక పార్టీకి అంతే సపోర్ట్. మీకైనా పార్టీ సపోర్ట్ ఉంది? వేరే పార్టీ బీజేపీ అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ప్రకటించారు. బీజేపీ పార్టీ ప్రకటించి బీజేపీ వాళ్ళు ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కొరకు ఎవరైనా ఇవ్వాల్సిందే, ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే. అది కోరుతున్నాను. గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామస్తులు నా మీద నమ్మకం మీద చేస్తాడు అనే ఉద్దేశంగా ఇవరకు కొన్ని పనులు చేయించిన సర్పంచ్లను పట్టుకొని ఇనార్మస్ చేయించి వాళ్ళ వెంబడి తిరిగి పని చేయించిన కాబట్టి రాజిరెడ్డి అయితేనే చేయిస్తారని చెప్పి వాళ్ళు అందరూ నమ్మకం కొద్దీ నన్ను ఇనార్మస్గా ఎన్నుకున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. 2 లక్షలు మాట్లాడారు. 3 రోజులు 6 లక్షలు అలా పెట్టున్నాయి. రేపు ఎంత ఫైనల్ ఎంత? ఫైనల్ ఎంత? 20,25,000. ఎవరైతే ఒప్పుకున్నారు? అది గ్రామానికి ఎవరు ఇస్తారు? అది కృష్ణారెడ్డి. గ్రామస్తులు ఏమంటారు? ఓకే అన్నారా? మళ్ళీ అంతా ఉల్టా అవుతారట. ఎటు తెలుస్తుంది? రేపు అని తెలుస్తుంది. ఇక ఆయన పైసలు తయారైనా ఆయన అంటాడు. అట్లా రేపు పొద్దుగా వెళ్తుంది అమ్మచ్చాడు. ఒకవేళ 25 లక్షలు ఇస్తే మరి మిగతా ఇనార్మస్ చేస్తారు ఆయనకు? అవునా, అయినట్టే. ఇక మరి వేరేటోళ్ళు నామినేషన్ ఇస్తే వేసినా వాళ్ళు ఊకోవాలి. ఎవరైనా కంప్లీట్ చేస్తారు. ప్రాబ్లం మొట్టాలు రాసుకున్నారు అన్ని తయారని. ఇక మాట అయింది కదా, మాట అయినాక ఎట్లుంటుంది చెప్పు. గ్రామ పంచాయతీ కాడ మళ్ళీ కాగితాలు రాసింది, 100 మంది కాగితాలు సంతకాలు పెట్టింది. సంతకాలు పెట్టకపోతే అది వేరు ఏవచ్చిన అట్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.